అందరికీ నమస్కారం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారి జీవితంలో ఒక స్త్రీ రాక కారణంగా జరగబోయే అతిపెద్ద 4 సంఘటనలు చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ఎక్కడో చోట నిజమవుతుంది ఉన్నట్లు మనం వింటూ లేదా చూస్తూ వస్తున్నాం. అయితే బ్రహ్మంగారు సాక్షాత్తు తన కాలజ్ఞానంలో తులారాశి వారికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఇందులో కొన్ని విషయాలు చాలా వరకు కూడా నిజం అవ్వడం మనం ముందుగా చెప్పుకోవడం కూడా జరిగింది. అయితే ఈ సమయంలో ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో కూడా కొన్ని అంశాలు అయితే మీరు మీ జీవితంలో కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక స్త్రీ రాక అయితే ఉండబోతుంది. ఈ స్త్రీ వల్ల మీ జీవితంలో 4 అతిపెద్ద సంఘటనలు అయితే ఉంటాయి. అలానే తులారాశి వారు చీకొట్టిన వారు కానీ మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పుకోవచ్చు. అంతటి అదృష్టాన్ని అయితే మీరు పొందబోతున్నారు. అదేంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అంతానూ అర్థమవుతుంది. తులారాశి వారి స్వభావాన్ని మనం గమనించినట్లయితే వీరికి ఉన్నటువంటి పట్టుదల కానీ ఏదైతే శ్రమపడే తత్వం ఉందో అది మరెవ్వరిలో ఉండదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడు ఏదైనా ఒక పని ప్రారంభించినా దానికి ఎన్ని అయితే ఆటంకాలు ఉండకూడదో అన్ని ఆటంకాలు ఈ రాశి వారికి ఎదురవుతాయి. కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటన్నిటిని వీరు లెక్క చేయకుండా ఆ పనిని పూర్తి చేయాలని వీరు సంకల్పం ఏదైతే ఉంటుందో అది మాత్రం గొప్పదిగానే చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి వాక్చాతుర్యం ఏదైతే ఉందో దాని ద్వారా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అందరినీ ఆకర్షిస్తారనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం రుణాల జోలికి వెళ్ళవద్దు. అంటే కొంతమంది వ్యక్తులు వ్యాపార పరంగా మీతో కొన్ని విషయాల్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. వాటి వల్ల వారికి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది. కానీ మీకు మాయమాటలు చెప్పి మీకు అనుభవం లేకపోయినా వాటిలో పెట్టుబడి పెడితే తాము చూసుకుంటామని చెప్తారు. ఇలాంటి వాటిల్లో మాత్రం అస్సలు మోసపోకండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే అవకాశం అనేది చాలా తక్కువగానే కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్నటువంటి రుణాలు ఎంత కష్టపడినా కూడా వాటిని తీర్చలేకపోతూ ఉంటాం. కాబట్టి అస్సలు రుణాల జోలికి అయితే వెళ్ళవద్దు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యా విషయంలో మాత్రం చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు అనేది కనిపిస్తుంది. అంటే గతంలో వీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వారు గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి ఈ సమయం అనేది అనుకూలిస్తుంది. ఈ సమయంలో వారు అయితే చాలా చక్కగా ప్రయత్నిస్తారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రయత్నాల సమయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడినా మీరు భయపడవలసిన అవసరం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆర్థిక పరంగా ఆకస్మిక ధనలాభాలు చూడబోతున్నారు. అంటే ఎంతో కాలంగా పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించిన ఇప్పుడు రాబడి అనేది రావడం కానీ లేదా ఏవైనా వంశపారపర్యంగా స్థిరాస్తులకు సంబంధించి కోర్టులో తగాదాలు నడుస్తూ ఉన్నట్లయితే వాటి యొక్క తీర్పులు మీకు అనుకూలంగా రావడం, అలాగే ఉద్యోగరీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు నక్కతొక్క తొక్కినట్లే ఒక స్త్రీ వల్ల ఉద్యోగ విషయంలో మీరు శుభవార్తలు అయితే వినబోతున్నారు. అంటే ఉద్యోగాలు మారడానికి చేసే ప్రయత్నాలు కానీ లేదా ఉద్యోగ విషయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కానీ ఈ స్త్రీ మీకు ఎంతో సహాయం చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక స్త్రీ వల్ల ఉద్యోగం వచ్చే అవకాశం అయితే అధిక శాతమే కనిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. అయితే మీ జీవితంలో ఒక స్త్రీ రాక అయితే ఉండబోతుంది. సాక్షాత్తు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అయితే ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. ఈ స్త్రీ స్నేహితురాలి రూపంలో కానీ లేదా జీవిత భాగస్వామి రూపంలో మీ ఇంటికి రాబోయే కోడలు లేదా మీకు పుట్టబోయే కూతురు రూపంలో ఉండవచ్చు. ఈ స్త్రీ పాదం ఎప్పుడైతే మీ జీవితంలో అడుగుపెట్టిందో అప్పటి నుండి కూడా మీకు అన్ని విధాలా కలిసి రాబోతుంది. అంటే ఆర్థిక పరంగా ఉన్నటువంటి కష్టాలు తొలగిపోవడం కానీ, కెరియర్ పరంగా ఏవైనా టెన్షన్లు ఉంటే అవన్నీ తొలగిపోవడం,
కుటుంబంలో సమస్యలుంటే కుటుంబంలో సమస్యలు తొలగిపోయి సభ్యులతో వివాదాలు ఉంటే ఈ స్త్రీ పాద మహిమ కారణంగా ఆ వివాదాలు అన్నీ తొలగిపోవడం అన్నీ కూడా జరుగుతాయి అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఒకప్పుడు ఎవరైతే కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడకుండా లేకపోతే ఏదైనా సహాయం కొరకు వెళ్ళినప్పుడు అవమానించి మాట్లాడి ఉంటారో, వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారు కూడా ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి మరలా మీతో బంధుత్వం కొరకు మీ కాళ్ళ మీద పడి మరీ వేడుకునేంత వరకు వారు వెళ్ళిపోతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అంతటి ఉన్నత స్థానాన్ని అయితే ఈ సమయంలో తులారాశి వారు చూడబోతున్నారు. రాజకీయ పరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు దక్కించుకుంటారు. సినీ పరిశ్రమలో పరిశ్రమలో కానీ ఈ సమయంలో మిమ్మల్ని అవకాశాలు మీ ఇంటి తలుపు తడతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా అవకాశాల కోసం వెళ్ళినప్పుడు అవమానించి ఉంటారు, అటువంటి వారి దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఎంతో కాలంగా సొంతింటి కళ అనేది వీరికి ఒక తీరని కళ కిందే వస్తుంది. సమయంలో మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. తొందరలోనే అతి త్వరలోనే మీరు సొంతింటి కళ అనేది నెరవేరబోతుంది. అయితే నిర్మాణాలు ప్రారంభించేవారు ముందుగా దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి తర్వాత నిర్మాణం కనుక ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకునే శక్తి స్వామివారు మీకు ప్రసాదించడం, అలానే ఆటంకాలు ఏవీ లేకుండా కూడా చూసుకుంటారు. సొంతింటిని కట్టుకునేవారు ఖచ్చితంగా మంగళవారం, శుక్రవారం మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వివాహ విషయంలో కూడా శుభవార్తలు ఉంటారు. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారని చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది. దాంపత్య జీవితంలో గతంలో ఏర్పడినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే సంతాన విషయంలో కూడా మీరు శుభవార్తలు అనేవి వింటారు. సంతానాన్ని విదేశాలకు పంపించడంలో అలాగే పంపడానికి కానీ వారికి వివాహం చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు అనేవి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక కెరియర్ పరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఈ మాసంలో ముందుకు సాగుతారు. ప్రేమ విషయాల్లో కూడా చాలా వరకు సానుకూలంగానే ఉండబోతుంది. ప్రేమికుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోవడం, అలానే ఒంటరిగా ఉన్న వారికి భాగస్వామి దొరుకుతుందనే చెప్పుకోవచ్చు. తులారాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించడం కానీ లేదా వినడం కానీ చాలా మంచిది. విన్నారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే తులారాశికి చెందిన వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని చక్కగా షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.